హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ దేవర. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ని సాధించింది. ఈ సినిమాను తారక్ పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్రమోషన్స్ చేశారు. అది సినిమా కలెక్షన్స్కి చాలా బాగా హెల్ప్ అయింది. దేవర సినిమాను మార్చి 28న జపాన్లో రిలీజ్ చేయబోతున్నారు. దానికోసం తారక్ మార్చి 22 నుంచి జపాన్లో ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఇక టాలీవుడ్లో రీసెంట్గా యూత్కి బాగా నచ్చిన మూవీస్లో మ్యాడ్ ఒకటి. ఈ మూవీ హిట్ అవడంతో దాని సీక్వెల్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం సూపర్గా ఉందని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ కంటే బెటర్గా ఇందులో కామెడీ ఉన్నట్లు అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ కామెడీతో టీజర్ ఉందని చెప్పవచ్చు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి చేసిన రచ్చ, అక్కడి నుంచి గోవాకు వెళ్ళి అక్కడ చేసిన రచ్చ అంతా క్రేజీ లెవెల్లో దర్శకుడు ప్లాన్ చేశాడు. ఇక బీమ్స్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ సీక్వెల్ని మార్చి 29న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ మూవీ తర్వాత ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ మోహన్ దాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమాకు టాక్సిక్ అనే టైటిల్ను పెట్టారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీకి ఇండియా భాషలోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా ప్యారలల్గా షూట్ చేస్తున్నారు. ఇలా ఇంగ్లీష్లో షూట్ చేస్తున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్కి ఎక్కింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీలో కూడా సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్లో 13 వారాల పాటు ట్రెండింగ్ అయ్యింది. ఇలా వరుసగా 13 వారాల పాటు ట్రెండింగ్ అయిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ అని మేకర్స్ అనౌన్స్ చేశారు. మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ కూడా నటిస్తుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి మూవీ టీం రెడీ అయ్యింది. మార్చి 1న టీజర్ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రిమార్కబుల్ ఓపెనింగ్స్ని సాధిస్తుంది చావా మూవీ. ఫిబ్రవరి వంటి అన్సీజన్లో కూడా బాలీవుడ్లో మంచి కలెక్షన్స్ని సాధిస్తుంది. ఈ మూవీని తెలుగులో మార్చి 7న రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.